ఓకే బ్రదర్, ఫ్యూచర్ వైఫ్ క్వాలిటీస్ అంటే ఏమని చెప్తావు? ఎలా ఉండాలనుకుంటున్నావు? ఫ్యూచర్ వైఫ్ క్వాలిటీస్ అంటే నేనేం చెప్పలేనులే కానీ అన్న, ఇప్పటిదాకా అయితే నేను ఒక అమ్మాయిని లవ్ చేశా. తనైతే 1 ఇయర్ దాకా నా కోసం వెయిట్ చేసింది. కాకపోతే నేను ఇంకా 1 ఇయర్ దాకా సక్సెస్ అవ్వలేదు. ఇంకా నేను ట్రై చేస్తాను జాబ్ వేకెన్సీ కోసం. వచ్చింది ఇప్పుడు నెక్స్ట్ మండే నేను జాయినింగ్. ఇప్పటిదాకా చూసింది 1 ఇయర్, ఈ లాస్ట్ 1 మంత్లో నాకు మీద గేవ్ అప్ ఇచ్చేసింది. అదొక్కటే నేను తీసుకోలేకపోతున్నా. ఫ్యూచర్ వైఫ్ ఎలా ఉండాలంటే ఇంకో 10 ఇయర్స్ అవనియండి, 100 ఇయర్స్ అవనియండి, గివ్ అప్ చేయకుండా సపోర్ట్ ఇస్తూ ఉండాలి, సపోర్ట్ చేయాలి అనేది నా హోప్ డ్రీమ్. లవ్ బ్రేకప్ అయిందా? ఎందుకు భయ్? ఏంటి రీజన్ ఎందుకు? చెప్పాగా అన్న అదే. అంటే జాబ్ లేదనా? తను చెప్పింది ఒక టైంలో ఏంటంటే, నీకు జాబ్ లేకపోయినా నేను పోషిస్తాను. తనకు జాబ్ ఉంది ఆల్రెడీ. జాబ్ లేకపోయినా నేను పోషిస్తా. ఏంటంటే ఒక టైంలో నువ్వు సక్సెస్ అవుతావని నాకు హోప్ డ్రీమ్స్ ఉన్నాయి. కాకపోతే అప్పటిదాకా నేను చూసుకుంటా అంది. కాకపోతే అంత టైం రాలేదు. నేను 2 ఇయర్స్ టైం అడిగా. 1 ఇయర్ లోపే నా మీద గివ్ అప్ ఇచ్చేసింది. అదొక్కటే కొంచెం డిసప్పాయింట్మెంట్గా ఉంది నా మీద. ఇంకోటి థింగ్ ఏంటంటే, ఏ అమ్మాయినా ఇలా ఉండకూడదు. ఎందుకంటే ఒక ఇప్పుడు వన్స్ ఏ టైం ఒక జనరేషన్ ఉంది. ఏది త్రేతాయుగం, ఇలా యుగాస్ ఉంటాయి కదా. రాముడు ఉన్నప్పుడు ఏముంది, ఆ సీత తను నరకం అని స్వర్గం అని తనతో కలిసి నడిచింది. అలా నాతో కూడా కలిసి నడవాలి, ఏ అమ్మాయినా తనతో కలిసి నడవాలనేదే నాకు ఒక హోప్. ఓకే బ్రదర్, అయితే ఏంటి మరి నీ ఒపీనియన్ ఏంటి? లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి? ఎన్ని ఇయర్స్ లవ్ బ్రేకప్? 6 ఇయర్స్ భయ. 6 years. 6 ఇయర్స్ నుంచి ఫాలో అయ్యా. తనైతే యాక్సెప్ట్ చేసి 2 ఇయర్స్ అయింది. కాకపోతే తను 2 వీక్స్లోనే నా మీద గివ్ అప్ ఇచ్చేసింది. ఉన్నంతకాలం బాగా చూసుకుంది, అందులో పొరపడలేదు. ఈ 2 ఇయర్స్ నాకు టిఫిన్కి వెళ్ళినా కానీ 50 రూపాయల కాడ నుంచి డిన్నర్ లంచ్కి వెళ్ళినా కానీ 1000 రూపాయలు కొట్టేది. తనకి నెలకి 60-70 వేలు వస్తుంది శాలరీ. నాకు ఇప్పటికీ జాబ్ లేదు. నెక్స్ట్ మండే నా జాయినింగ్. ఇప్పటికి కూడా బాగానే చూసుకుంది. ఎందుకో నేను కరెక్ట్ సక్సెస్ ఇంకో 2 వీక్స్ అయ్యే టైంకి నా మీద గివ్ అప్ ఇచ్చేసింది. జాబ్ లేదని చెప్పి వదిలేసింది మిమ్మల్ని. ఇండైరెక్ట్గా చెప్పాలంటే అది అదే. అంతే. ఇండైరెక్ట్గా లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి బ్రో? అయితే హార్ట్ మనోడిది బాగా బ్రేక్ అయిందనే చెప్పుకోవచ్చు పాపం. సో లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి? లవ్ మీద ఒపీనియన్ ఇవ్వడానికి ముందే ఇంకో ఒపీనియన్ ఉంది భయ్యా. తను మ్యారేజ్కి రెడీ అయింది. తన పేరెంట్స్ యాక్సెప్ట్ చేయలేదు. నా పేరెంట్స్ త్రూ నుంచి ఇల్లు కావాలి, అన్నీ కావాలి అని రెడీ అయింది. మా పేరెంట్స్ కూడా రెడీ అయ్యారు. ఓ 10-15 లక్షలు కూడా రెడీ అప్పు చేసి మరీ ఇల్లు కట్టించారు. కానీ కరెక్ట్ మొత్తం చేసేసరికి తను గివ్ అప్ ఇచ్చేసింది. సరే, లవ్ పరంగా ఒపీనియన్ ఏంటంటే గివ్ అప్ ఇవ్వకూడదు భయ్య. మంచమని చెడవనండి, లాస్ట్ దాకా కలిసి ఉండాలి కదా. ఇప్పుడు ఈ రోజు నాది కాదు, రేపు ఒక రోజు నాకు వచ్చింది కదా. ఆ రోజు ఇప్పుడు తను నన్ను మిస్ అయ్యి వేరేవాడిని పెళ్లి చేసుకునేది, రేపు వేరే అమ్మాయి నాతో వచ్చింది, తను హ్యాపీగా ఉండేది కదా నాతో. ఇప్పుడు నా కాడ ఏం లేనప్పుడు తినుంది, నా కాడ అన్నీ ఉన్నప్పుడు తినలేదు. అదొక్కటే నాకు బాధగా ఉంది. ఓకే, మొత్తానికి చీట్ చేసింది అంటావు? చీట్ అయితే చేయలేదు, తన క్యారెక్టర్ గుడ్, నా మీద ట్రస్ట్ పోయింది అంతే. అంటే ట్రస్ట్ ఇక నిన్ను వదిలేసింది కదా. వదిలేసింది. ఓకే, పాపం చీట్ చేసిందని చెప్తున్నా కానీ ఆ అమ్మాయిని పాపం వెనకేసుకొస్తున్నావు అంటే ఇంకా. చీట్ అంటే ఎలా అంటే, ఒక ఉన్న అబ్బాయిని లవ్ చేసి ఒక ఉన్న అబ్బాయిని పెళ్లి చేసుకొని నన్ను వదిలేస్తే ఓకే. తను అలా చేయలేదు నా కోసం. ఓకే, సరే ఏం చెప్తావు ఇలా లవర్ని, బాయ్ ఫ్రెండ్ని వదిలేసి వేరే సైడ్ వెళ్ళిపోయి అమ్మాయిలకి ఏం చెప్తావు? అదే చెప్తా. మీకు ఎంత ప్రాబ్లం అయినా రానియండి, ఎంత గొడవైనా రండి, ఉండి ఫైట్ చేయండి. తనతో ఉండి ఫైట్ చేయండి, వదిలేసి మాత్రం వెళ్ళొద్దు. ఆ పెయిన్ ఏంటో నాకు తెలుసు. ఉండి ఫైట్ చేయండి చాలా, అది నాకు. ఓకే, అమ్మాయికి ఏదైనా సాంగ్ డెడికేట్ చేయాలంటే ఏది చేస్తావు? ఒక 2 lines. ఐ నో దిస్ ఇస్ మై ఫేవరెట్. నేను రెడీ టు తన మ్యారేజ్లో కూడా ఈ పాట పాడాలని రెడీగా అయ్యా. అదే పాట ఇప్పుడు లైవ్లో పాడుతున్నా. అచ్చా చల్తా హూ तेरा दुआ में साथ रहना, मेरा दुआ तो आपके साथ है ना, मेरा बुरा तो मैं तो साथ लेंगा, मेरा अच्छा तो आपको साथ में देऊंगा. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్. ఫ్యూచర్ వైఫ్ క్వాలిటీస్ ఎలా ఉండాలనుకుంటున్నావు? ఎలా అంటే అందరిలాగానే నార్మల్గా ఉండాలనుకుంటున్నా. అంటే మంచి సాంప్రదాయం కుటుంబం కానీ అట్లా ఓకే, అలాంటి వాళ్ళు. అంటే ఎలా ఉండాలనుకుంటున్నావు అమ్మాయి క్వాలిటీస్? క్వాలిటీస్ అంటే ఏముంటాయి అంటే పర్సనల్ హైట్ 5.2 అట్లుంటే చాలు. మరీ అంత చాలా హైట్ ఉన్నా కూడా బాగుండదు. అంటే మనకు తగ్గట్టు ఉండాలి. అంటే మన ఏజ్కు మన మన అంటే మన హైట్కు అంత ఉంటే సరిపోద్ది అంతే. ఓకే, కట్నం ఎంత కావాలనుకుంటున్నావు మరి? కట్నం
కట్నం అంటే మాక్సిమం ఒక 20 lakhs 20 lakhs కావాలా? అంతే. ఎందుకని భయ్ ఇప్పుడు కట్నాలు వద్దంటున్నారు కదా అందరూ? కట్నాలు లేకుంటే మళ్ళీ ఎవరు పోషిస్తారు తర్వాత? హస్బెండ్ తెచ్చి పోషించాలి కదా. హస్బెండ్ ఇప్పుడు తెస్తాడు, ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు అన్నీ చూసుకోవాలి. ఎంత ఖర్చులు అయితే చాలా అవుతాయి. సో ఓకే బ్రదర్, లవ్ మ్యారేజ్ చేసుకొని అంటే చాలా మంది ఇప్పుడు డివోర్స్ తీసుకుంటున్నారు కదా, సో అలాంటి వారికి ఏం చెప్తావు? అండ్ నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకుంటావు అరేంజ్ మ్యారేజ్? నేను అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటా, ఎందుకంటే లవ్ మ్యారేజ్ చేసుకుంటే కట్నం రాదు కదా. ప్రతి ఒక్కరు ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇంట్లో కూడా. ఎట్లా అంటే వీడు లవ్ మ్యారేజ్ చేసుకున్నా అంటే రెస్పెక్ట్ ఉండదు అన్నట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్. అలా అంటే మన ఫ్యామిలీకి నచ్చినది మనం చేసుకుంటే బెస్ట్, అందరం కలిసి ఉంటాం. ఇప్పుడు ఫ్యామిలీని కాదని లవ్ మ్యారేజ్ చేసుకుంటే. ఓకే, నీకు మరి ఫ్యూచర్ వైఫ్ క్వాలిటీస్ ఎక్కువ ఇంపార్టెంటా, కట్నం ఇంపార్టెంటా? రెండిట్లో ఏదంటే ఏదని చెప్తావు? వైఫ్ క్వాలిటీస్. వైఫ్ క్వాలిటీసే కావాలి, అయితే కట్నం తీసుకోకూడదు. మనం ఎక్కడికి సపోజ్ ఒక ఇన్విటేషన్ పోయినా, ఎక్కడికి ఒక మ్యారేజ్ కాడికి పోయినా కూడా అమ్మాయి బాగుంది అంటారు, కానీ అమ్మాయి బాగాలేకుండా కట్నం నాకు బాగా ఇచ్చారు ఎవరు చెప్పుకోం కదా. కట్నం ఎవరు చూడరు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ అమ్మాయిని చూస్తారు. అలా అమ్మాయి బాగుండాలి ఫస్ట్. ఓకే, కట్నం అయితే తీసుకోకూడదు మరి, ఓకేనా? 20 lakhs తీసుకోవా? అంటే అమ్మాయి బాగుంటే ఏం కాదు, అంటే మనకు నచ్చిన అమ్మాయి అయితే ఏం కాదు, కొంచెం నచ్చిన అమ్మాయి అయితే కట్నం కావాలంటారు. కట్నం కావాలా? ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. సో బ్రదర్, ఫ్యూచర్ వైఫ్ క్వాలిటీస్ ఎలా ఉండాలనుకుంటున్నావు? ఫ్యూచర్ వైఫ్ క్వాలిటీస్ అనేటివి రైట్ పర్సన్ టు గెట్ ద మ్యారేజ్. లవ్ మ్యారేజ్ అనేది కాదు, అరేంజ్డ్ మ్యారేజ్ అనేది కాదు. ఇప్పుడు చాలామంది తల్లిదండ్రులు చెప్పారనో బంధువులు చెప్పారనో మ్యారేజ్ చేసేసుకుంటూ ఉన్నారు. సో అంత అవసరం లేదు. మీకు రైట్ పర్సన్ అనే ఎప్పుడు టైం అయినా సరే, మీరు 30 ఏళ్ళు అయిన తర్వాత కూడా అవసరం పడితేనే మ్యారేజ్ చేసుకోండి. ఎందుకంటే ఈ రోజుల్లో జస్ట్ ఒక 1 వీక్ 10 డేస్లోనే పెళ్ళైన తర్వాత విడాకులు అయిపోతూ ఉన్నాయి. సో రైట్ పర్సన్ జరిగేంత వరకు మీరు వెయిట్ చేసి మ్యారేజ్ చేసుకోండి, అంతే. ఓకే, అంటే క్వాలిటీస్ అని ప్రతి ఒక్కరికి ఉంటాయి కదా, ఎట్లా ఉండాలి అట్లా ఉండాలని. సో అంత పర్టికులర్గా పెట్టుకునే వాళ్ళకి ఏం చెప్తారు? పర్టికులర్గా అంటే అర్థం చేసుకునే అమ్మాయి అయితే అబ్బాయిలని అమ్మాయిలు ఫస్ట్ అండర్స్టాండబుల్గా ఉండాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అబ్బాయి కానీ అమ్మాయిలకు కానీ జాబులు ఉంటాయో ఊడతాయో చెప్పలేం. ఒకవేళ ఆ కష్టాల్లో అయినా సరే డెఫినెట్గా వాళ్ళు ఓవర్కమ్ చేయగలను అనే అండర్స్టాండింగ్ మ్యూచువల్గా రావాలి. అప్పుడే ఖచ్చితంగా పెళ్ళి అనేది సక్సెస్ అవుతుంది. ఓకే బ్రదర్, ఇప్పుడు మ్యారేజ్ అంటేనే కామన్ పాయింట్ ఏదైనా ఉందంటే అది కట్నం. సో కట్నాలు ఇచ్చి పుచ్చుకునే వాళ్ళ గురించి ఏం చెప్తావు? సొసైటీ కట్నాలు అనేది అది వాళ్ళ ఇష్టం అండి. అంటే కొంతమంది బలవంతంగా చేయాల్సిన అవసరం లేదు పెళ్ళిళ్ళు. కట్నాల గురించి అనేది ఈ రోజుల్లో అసలు టాపికే కాదు. ఎందుకంటే 60 to 70% ఆఫ్ ద మ్యారేజెస్ లవ్ మ్యారేజ్ జరుగుతూ ఉన్నాయి. పేరెంట్స్ ప్రోద్బలంతో జరిగితే కట్నాలు అవన్నీ ఆలోచించవచ్చు. కాబట్టి ఇప్పుడు 60 to 70% లవ్ మ్యారేజెస్ జరుగుతూ ఉన్నాయి. మీరు చూసినట్లయితే ఒక 40 to మ్యాక్సిమం బై 2030 2035 లోపల 90% లవ్ మ్యారేజెస్కే వచ్చేస్తాయి. నాకు నచ్చారు అబ్బాయి అని చేసేసుకుంటారు. అది క్యాస్టా, రిలీజియనా, లేదంటే అవన్నీ ఏం చూడరు. సో ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఈ రోజుల్లో కట్నాలు అనేది తగ్గిపోయాయి. బట్ ఎప్పుడు వస్తుందంటే అది డెఫినెట్గా ఒకరి మధ్య అండర్స్టాండింగ్ లేకపోవడం ఆఫ్టర్ మ్యారేజ్, అప్పుడు వస్తుంది ఈ టాపిక్ కట్నం అనేది. ఈ రోజుల్లో అనేది చాలా తక్కువ కట్నాలు అనేది. మేబీ ఉండొచ్చు కొన్ని మరీ రూరల్ ఏరియాస్లో ఉండొచ్చు. సిటీ హైదరాబాద్, బెంగళూరు లాంటి సిటీస్లో అయితే ఈ టాపిక్కే అసలు అవసరం లేదనిపిస్తుంది. సో ఏం చెప్తావు బ్రదర్, ఈ మధ్య కాలంలో లవ్ మ్యారేజ్ చేసుకొని సూసైడ్స్ వరకు అంటే బ్రేకప్ అయిపోయి ఇలాంటి వారికి నువ్వేం చెప్తావు? ఇటీవల మనం చూసినట్లయితే అటుల్ సుభాష్ అని చెప్పి సూసైడ్ చేసుకున్నారు. మీరు చూసినట్లయితే అదే టెకీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. అతను ఎంత మానసికంగా కుంగిపోయాడంటే 24 పేజీల లెటర్ రాసి 80 నిమిషాలు పైగా వీడియో తీసి, అది అంటే దాదాపుగా 1.5 గంట వీడియోని తీసి చనిపోయారు. అంటే అతను మెయిన్గా ఏంటంటే వాళ్ళ వైఫ్ టార్చర్. 2019లో అనుకుంటాను పెళ్ళి అయిపోయింది. ఆ తర్వాత అతను అనుభవించినటువంటి మెంటల్ హెరాస్మెంట్ వాళ్ళ వైఫ్ దగ్గర నుంచి, వాళ్ళ వైఫ్ అత్తగారు మామగారు దగ్గర నుంచి, వాళ్ళందరి దగ్గర నుంచి కూడా ఇదే పందాన అనుభవించాడు అతను. కాబట్టి ఇప్పుడు ఏమంటానంటే ఖచ్చితంగా
సూసైడ్ చేసుకునే వాళ్ళు చాలామంది అయిపోయారు. ప్రధాన కారణం ఏంటంటే 498A అనే చట్టం ఉంది ఒకటి మన ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారము. 498 చట్టం పూర్తిగా బయాస్డ్గా ఉంది మహిళల పట్ల. దానివల్ల ఏంటంటే అమాయకులైనటువంటి అబ్బాయిలంతా కూడా ఆ చట్టంలో ఇరుక్కుపోయి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీని కావచ్చు ఆ అమ్మాయిని ఇద్దరికి సర్ది చెప్పలేక అబ్బాయి ఇబ్బంది పడుతున్నారు అంటారు. ఖచ్చితంగా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పుడు సూసైడ్ అతను ఒక డైరెక్టర్ లెవెల్లో ఉన్న వ్యక్తి ఎవరు, సుభాష్ అనే అతను యూపీ నుంచి అతను సంవత్సరానికి 40 సార్లు అని బెంగళూరు నుంచి యూపీకి ట్రావెల్ చేసేవాడంట. అందులో కూడా న్యాయ వ్యవస్థది ప్రధాన తప్పు. మన చట్టాలు ఎప్పుడో పాత చదలబట్టిపోయినటువంటి చట్టాలు ఉన్నాయి మనకు. ఆ చట్టాలన్నీ కాన్స్టిట్యూషనల్ కూడా మార్చాలి, లేదంటే ప్రస్తుతం అబ్బాయిలు కూడా చాలా ఇబ్బంది పడతారు. అది